హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీలో మనం సద్ద బూరెలు ఎటువంటి పాకం లేకుండా ఈజీగా చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినాలనిపిస్తే వేడిగా చాలా టేస్టీగా ఉండేటట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. సో ఇందులో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం మొత్తం కరిగేలాగా బాగా కుక్ చేసుకుందాం. బెల్లం అంతా కూడా కరిగేలాగా మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి తీగపాకం అవసరం లేదు. సో ఈ లోపల మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు సద్దపిండిని వేసుకుందాం. సో చూడండి, ఎటువంటి గడ్డలు లేవు, బాగా కరిగిపోయింది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసేసుకుందాం. సో స్టవ్ కట్టేసేసి ఇప్పుడు సద్దపిండి తీసుకున్నాం కదా, అందులోనే తురిమిన ఎండు కొబ్బరి పౌడర్ని అలాగే 2 నుంచి 3 యాలకుల పౌడర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఎండు కొబ్బరి ఇలా యాలకులు వేయటం వలన ఈ సజ్జ బూరెలు చాలా టేస్టీగా, తింటూ ఉంటే ఎంతో తినాలా అనిపించే చక్కని స్వీట్ రెసిపీగా మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా పాకం తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోండి. ఎటువంటి దుమ్ము, డస్ట్ పార్టికల్స్ ఉంటే మనకి ఫిల్టర్లో బయటకు వచ్చేస్తాయి. కొంచెం వేసుకుంటూ ఒక గరిటె సహాయంతో మొత్తంగా మిక్స్ చేసుకుందాం. సో మీకు పాకం సరిపోకుండా ఉంటే కాస్త హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మనకి వడల్లాగా బూరెలు తట్టుకునే కన్సిస్టెన్సీలో వచ్చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, మనకి ఈ కన్సిస్టెన్సీలో పిండి తయారు చేసుకుంటే ఎంతో చక్కగా ఉబ్బుతూ చాలా టేస్టీగా ఉంటాయి. హెల్తీగా కాకాయ కాటం, ఎంతో కాల్షియం, ఐరన్ రిచ్ ఉండే ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఆయిల్ని బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా మనం బూరెలు తట్టేసుకొని అందులో వేసేసి 2 వైపులా కూడా బాగా కాలేటట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బూరెల్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నిటిని కూడా వేసేసి సర్వ్ చేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి నేను ఇన్నిసార్లు టేస్టీ అంటున్నాను కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ రెసిపీని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలా అన్నిటిని కూడా చేసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని హాట్గా వేడిగా తింటూ ఉంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో మీ మనకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. Thank you for watching this video. See you soon with new recipes.